నమస్తే. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మావోయిస్టులను అణచివేయాలి. మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్‌ను మొదలుపెట్టడం జరిగింది. సో, ఒక పక్కన పదుల సంఖ్యలో ఇప్పటికే మావోయిస్టులు ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయినాయి. మరో పక్కన కేంద్రం సైతం ఎక్కడ కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు రాసినటువంటి లేఖలకు గాని, శాంతి చర్చలకి ఎక్కడ కూడా చోటు లేకుండా వాళ్ళు ఎక్కడ కూడా ఆ ప్రస్తావనే లేకుండా చేస్తా ఉన్నారు. మరో పక్కన చాలామంది మేధావులు దీని పట్ల మాట్లాడుతా ఉన్నారు. మావోయిస్టులు చర్చలు జరుపుతామన్నప్పుడు కూడా కేంద్రం ఒక పక్కన మావోయిస్టుల ప్రాణాలు తీయడమే ధ్యేయంగా పెట్టుకొని వాళ్ళు ఆపరేషన్ ఖగార్‌ని తేవడం జరిగింది. దీన్ని ఇమ్మీడియేట్‌గా ఆపరేషన్ ఖగార్‌ని రద్దు చేసుకొని మావోయిస్టులతోటి చర్చలు జరపాలంటూ ఒక పక్కన మేధావులంతా కూడా మాట్లాడుతా ఉన్నారు. సో, మాట్లాడదాం. మనతో పాటు గాదయ్య సార్ మనతో ఉన్నారు. సార్, ఏంటి సార్ ముఖ్యంగా మావోయిస్టు ఈరోజు కూడా ఒకరు చనిపోవడం జరిగింది ఎన్‌కౌంటర్‌లో. సో, మావోయిస్టులకు సంబంధించినటువంటి విషయంలో ఎన్ని లేఖలు రాసినప్పటికీ శాంతి చర్చలు జరుపుదామని చెప్పేసి మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కనపడట్లేదు. ఏంటి అసలు ఆపరేషన్ ఖగార్ ఏంటి? దీనికి సంబంధించినటువంటి ఉద్దేశ్యం ఏంటి? సో, ఎందుకు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మావోయిస్టులకు సంబంధించినటువంటి లేఖలు గాని, మీలాంటికి సంబంధించినటువంటి వాళ్ళ వ్యాఖ్యలు గాని? వాస్తవంగా చెప్పాలంటే ఇది మనందరం కొంతమంది మాట్లాడుకున్నట్టు ఇది మావోయిస్టులను అంతం చేయడానికి ఏర్పాటు చేసిన యుద్ధం కాదు. ఇది భారత రాజ్యాంగం మీద యుద్ధం. ఇది భారత ప్రజాస్వామ్యం మీద యుద్ధం. ఇది భారతదేశ రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూళ్లలో 2 షెడ్యూల్ అయినటువంటి 5, 6 షెడ్యూళ్ల మీద జరుగుతున్న యుద్ధం ఇది. భారత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పేసా చట్టం మీద జరుగుతున్న యుద్ధం ఇది. భారత ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమం కోసం ప్రవేశపెట్టినటువంటి ఐటీడీఏల మీద యుద్ధం ఇది. భారతదేశంలో 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి ఆదివాసీల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన 170 మీద జరుగుతున్న యుద్ధంగా మనం భావిస్తే తప్ప దీన్ని మనం అర్థం చేసుకోలేము. ఇది మావోయిస్టుల మీదనో లేకపోతే కొంతమంది ప్రశ్నించే గొంతుల మీద జరుగుతున్న యుద్ధంగా భావిస్తే మాత్రం ఇది సరి అయింది కాదు. ఇది ఈ దేశ సంపదని కాపాడే వాళ్ళ మీద జరుగుతున్న యుద్ధం. ఇది ఈ దేశ సంపదని తరలించడానికి, ఈ దేశ సంపదని కాజేయడానికి కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి ఈ 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి ఈ 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 11.9% భూభాగంలో ఉన్నటువంటి ఈ సంపదని, ఉపరితల సంపద కావచ్చు, భూగర్భ ఖనిజ సంపద కావచ్చు, దీన్ని కాజేయడానికి జరుగుతున్న యుద్ధంగా మనం అర్థం చేసుకుంటే తప్ప ఇది మనకు అర్థం కాదు. కాబట్టి ఈరోజు ఇది మొదటిది కాదు. ఇప్పుడు కొన్ని 300-400 సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధమే ఇది. బిర్సా ముండా కాలంలో మావోయిస్టులు ఉన్నారా? నక్సలైట్లు లేకపోతే కమ్యూనిస్టులు ఉన్నారా? లేరు కదా. కొమరం కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా జరుపుతున్న జయంతులు జరుపుతున్న, వర్ధంతులు జరుపుతున్న కొమరం కాలంలో కమ్యూనిస్టులు లేరు, మావోయిస్టులు లేరు కదా. మరి ఆ రోజు కూడా యుద్ధం జరిగింది కదా. భారత ప్రభుత్వంలో ఈరోజు ఏదైతే భారత భూభాగంలో జరుగుతున్న యుద్ధాన్ని ఇది సంపద కోసం జరుగుతున్న యుద్ధంగా చూడకపోతే, సంపదను కాపాడుతామన్న వాళ్ళకినో సంపదను కాజేస్తున్న వాళ్ళకి మధ్య జరుగుతున్న యుద్ధమే ఇది. ఈ యుద్ధాన్ని అట్లా గనుక మనం చూడకపోతే, అట్లా గనుక విశ్లేషించకపోతే దీనికి పరిష్కారం దొరకదు. ఇవాళ భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ ఏం చెప్తున్నది? పేసా చట్టం ఏం చెప్తున్నది? 170 ఏం చెప్తున్నది? ఐటీడీఏలు ఏం చెప్తున్నాయి? ఈ దేశ సంపదని కాపాడిన ఈ మూలవాసులైనటువంటి వాళ్ళని మనం కాపాడడం కోసమే భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? పౌరుడని చెప్పుకునే వాళ్ళు, నేను మనిషిని చెప్పుకునే వాళ్ళు, నాకు మానవత్వం ఉందని చెప్పుకునే వాళ్ళు ఈ భరతమాత బిడ్డలైనటువంటి, ఈ భరతమాత ఏర్పాటుకి కారకులైనటువంటి, అసలు ఈ భారతదేశం ఏర్పాటు కారకులు ఎవరు? కొన్ని వందల వేల సంవత్సరాలుగా మూలవాసులైనటువంటి వాళ్ళు కదా. మనందరం తర్వాత. కాబట్టి ఈరోజు యుద్ధం ఆగాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మాట్లాడాలి, ప్రతి ప్రాణి మాట్లాడాలి, ప్రతి మనిషి మాట్లాడాలి. ప్రతి పౌరుడు మాట్లాడకపోతే ఈ ప్రజాస్వామ్యం మీద, భారత రాజ్యాంగం మీద ఏమాత్రమైన గౌరవం ఉందనుకుంటే వాళ్ళందరూ మాట్లాడాలి. నేరమే అధికారమే నేరస్తులు చేస్తుంటే నోరుండి ఊరక కూర్చున్న ప్రతివాడు ఇవాళ నేరస్తుడవుతారు. ఇవాళ ఏదో కొత్తగా మావోయిస్టులు మాట్లాడేది కాదు. మనం బీజాపూర్ పోదాం, సుక్మా పోదాం, దంతెవాడ పోదాం, నారాయణపూర్ పోదాం, బస్తర్ పోదాం. అక్కడికి పోయి అక్కడ ఉన్నటువంటి
బీజేపీకి ఓట్లేసిన వాళ్ళని అడుగుదాం, బీజేపీ కార్యకర్తలను అడుగుదాం, బీజేపీ నాయకుల్ని అడుగుదాం. వాళ్ళు ఏం చెప్తారో మనం ఆలోచిద్దాం. వాళ్ళు ఇవాళ గొంతెత్తి చాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఇంకా మావోయిస్టులకు సంబంధించిన అవసరం దేశానికి ఉన్నదని అనుకుంటా ఉన్నారా మీరు? ఒక పక్కన చాలా ఏళ్ళుగా పోరాటాలు, మావోయిస్టులు, విప్లవాలు ఇటువంటి ఉద్యమాలు చూడడం జరిగింది. సో ఇప్పుడు మారినటువంటి అంటే గతంలో ఉన్నటువంటి దానికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ తేడా వచ్చినటువంటి సందర్భంలో ఇంకా మావోయిస్టులు అడవుల బాట పట్టాల్సినటువంటి ఆస్కారం ఉందని చెప్పేసి ఏమైనా భావిస్తూ ఉన్నారా? ఒక పక్కనేమో వాళ్ళే ఒక పక్కన కేంద్రం ఏమంటా ఉంది, ఇప్పుడు జన జీవన స్రవంతిలో కలవండి, మీరు జనాల్లో కలవండి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఎందుకని ఇంకా మావోయిస్టులు అడవిలో ఉండాల్సినటువంటి అవసరం ఏముందంటారు సార్? ఇప్పుడు మావోయిస్టులు కొత్తగా అడుగులకు పోలే. రాముడు దేవునిగా పూజింపబడే రాముడు కూడా అరణ్యవాసం చేసిండు, అజ్ఞాతవాసం చేసిండు. అరణ్యవాసం అజ్ఞాతవాసాలు చేయడం అనేది అది ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి కోసమే చేస్తారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు మనం సినిమాలో చూసినాం. వాస్తవంగా ఆ రోజుల్లో మనం పుట్టలేదు కాబట్టి, నేను పుట్టలేదు కాబట్టి నాకైతే తెలియదు, కానీ పోలీస్ స్టేషన్ల మీద కూడా దాడులు చేసిండు కదా, ఆయుధాలు కూడా తెచ్చుకున్నాడు కదా, లేకపోతే యుద్ధం ప్రకటించిండు కదా. యుద్ధం చేసినటువంటి ఆయుధాలతోటి ప్రజల కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి అల్లూరి సీతారామరాజు ఈరోజు భారత ప్రధానమంత్రి గారు స్వయంగా పోయి ఆయన విగ్రహ ప్రతిష్ఠ చేసిండు. మరి ఎందుకు చేసిండు? కొమరం చేస్తున్నారు కదా, బిర్సా ముండా విగ్రహాలు పెడుతున్నారు కదా. కాబట్టి ఈరోజు మావోయిస్టులు అడవిలోకి పోవడం, అడవిలో ఉండాలన్నా అవసరమా లేదా అనే చర్చ కాదు. ఇవాళ భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ అమలు చేస్తే, పేసా చట్టం అమలు చేస్తే, ఈ దేశ మూలవాసులైనటువంటి వాళ్ళ సంపదని కాపాడితే, వాళ్ళ జోలుకు పోతే మావోయిస్టులు ఎప్పుడు పోయిండ్రు అడవిలోకి? ఎప్పుడు పోయిండ్రు వాళ్ళు? 80 తర్వాత, 90 తర్వాత, 2000 సంవత్సరాల తర్వాత పోయిండ్రు, అంతే కదా. మరి దానికి ముందు వాళ్ళ ప్రాంతాల అభివృద్ధి చేసి ఉంటే, వాళ్ళ సంపదను కాపాడి ఉంటే అసలు అవసరం ఏంటిది? వాళ్ళ అవసరం ఏంటిది? ఇవాళ నేను నడవగలిగే స్థితిలో ఉంటే, నేను కర్రలు పట్టుకొని నడుస్తానా? లేక కుర్చీలో తోపుడు బండిలో కూర్చొని నేను నడుస్తాను, నేను నా ప్రయాణం చేస్తానా? కాదు కదా. నేను ఎప్పుడు ఆదివాసీలు ఎప్పుడు మావోయిస్టులు అండగోరిండ్రు, నక్సలైట్లు అండగోరిండ్రు, పీపుల్స్ వార్ అండగోరిండ్రు. అక్కడ రాజ్యము హింస చేస్తుంటేనే వాళ్ళు అండగోరిండ్రు. లేకపోతే ఏమవసరం వాళ్ళకి? అవసరం ఏంటిది అసలు? ఎవరైనా ఆయుధాలు పట్టాలని కోరుకుంటారా? ప్రాణాలని పోగొట్టుకోవాలని కోరుకుంటారా? ఎవరైనా ఆ పని చేస్తారా? ఎప్పుడు చేస్తారో? ఇవాళ ఇక్కడ చాలామంది ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, పోరాటాలు చేస్తూ ఉన్నారు, తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? ఒక బిడ్డ మాట్లాడలేని స్థితిలో కూడా ఏడ్పుడు ద్వారా తన ఆకలిని తెలియజేస్తుంది, తన నిరసనని తెలియజేస్తుంది. మరి అప్పుడు ఏముందాం దాన్ని? ఏడ్చే బిడ్డని పోయి చంపుదామా? ఏడ్చే బిడ్డని బుల్లెట్లతోటి కాల్చిపడేద్దామా? అడగడం అనేది కనీస ధర్మం, అది ప్రశ్నించడం కనీస ధర్మం. అది ప్రశ్నించకపోతే, ఆ రోజు ఆదివాసులు ప్రశ్నించకపోతే 5వ షెడ్యూల్ వచ్చేదా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో వాళ్ళకి పెట్టేవా? ప్రశ్నించకపోతే, అడగకపోతే, ఉద్యమాలు చేయకపోతే, పోరాటాలు చేయకపోతే ఈరోజు ఈ దేశంలో ఉన్న అట్టడుగు కులాలకి, అట్టడుగు వర్గాలకి, అట్టడుగు ప్రజలకి రిజర్వేషన్లు వచ్చేదా? ప్రత్యేక చట్టాలు వచ్చేదా? గతంలో పోలీసుల ఇన్ఫార్మర్ల పేరు మీద కొంతమందిని, పోలీసులను కొంతమందిని, అలాగే కేంద్ర బలగాలను కొంతమందిని మావోయిస్టులు చంపినటువంటి ఆ రోజులలో మాట్లాడినటువంటి ఈ మేధావులు ఈరోజు మావోయిస్టులకు సంబంధించిన ఏరువేత కార్యక్రమం మొదలు పెట్టుకోగానే ఎందుకు మాట్లాడుతూ ఉన్నారన్నటువంటి వాదన కూడా బలంగా వినపడతా ఉన్నది. సో ఆ రోజు పోలీసులు కూడా చనిపోవడం జరిగింది. మరో పక్కన వాళ్ళకు ఎప్పుడు కూడా వాళ్ళ వైపున ఈ మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు ఎందుకు స్పందిస్తూ ఉన్నారు అన్నటువంటి ఆ గొంతులకు మీరేం సమాధానం చెప్తారు సార్? ఇప్పుడు వాళ్ళు చెప్పే దాంట్లోనే ఇన్ఫార్మర్లు చంపినట్టారు. అసలు మీరు ఎందుకు ఇన్ఫార్మర్ తయారు చేయాలి? ఇన్ఫార్మరు తయారు చేయడానికి రాజ్యాంగంలో ఎక్కడైనా, చట్టాల్లో ఎక్కడైనా అవకాశం ఉందా? ఎందుకు ఇన్ఫార్మర్ చేసుకున్నావు? అవసరం ఏంటిది? డబ్బులు ఇచ్చో ఇంకా ఇతరత్రా ప్రయత్నాలు చేసి అనేక తాయిలాలు ఇచ్చి వాళ్ళు ఇన్ఫార్మర్లు ఎందుకు చేసుకోవాలి? వాళ్ళ చావుకి ఎందుకు కారకులు కావాలి? అవసరం ఏంటిది? మేమందరం చెప్పేది ఒక్కటే, భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ అమలు. మేము చెప్పేది కాదు, ఇవాళ బస్తర్ ప్రాంతంలో ఉన్న బీజేపీలు అడుగుతున్నారు, బీజేపీ ఓటర్లు అడుగుతున్నారు.
అమిత్ షా మోడీ గారు, లేకపోతే ఈరోజు ఆదివాసీ బిడ్డ ఏదైతే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళని కూడా అడుగుతున్నారు. మనం అంటే మన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి చర్చల ఒప్పందాన్ని అమలు చేయండి, కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయండి, పేసా చట్టాన్ని అమలు చేయండి, 5వ షెడ్యూల్ అమలు చేయండి అని ఇలా మావోయిస్టులు అడగడం కాదు, బీజేపీ వాళ్ళు అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి. బీజేపీ కార్యకర్తలు అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి. నీకేసిన ఓట్లు వేసిన ఓటర్లకు సమాధానం చెప్పండి. వాళ్ళకి కనుక ఈ సమాధానం చెప్తే మావోయిస్టులకు చెప్పినట్టే. అసలు ఈ హింసాకాండ, ఈ హత్యలు, ఈ రక్తపాతం అవసరమే ఉండదు కదా. ఏమవసరం అది? భారతదేశ సంపదని కాపాడాలని ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ మాట ఆలకిస్తే, రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఇంకా నా సమస్య ఎక్కడ ఉంది? వాళ్ళు తీవ్రవాదులు ఎందుకు అవుతారు? వాళ్ళు మావోయిస్టులు ఎందుకు అవుతారు? హింసావాదులు ఎందుకు అవుతారు? వాళ్ళు ఈ దేశ సంపదను కాపాడాలని దేశభక్తులుగా వాళ్ళు అడుగుతున్న దాన్ని ఇది నేరమా? ఒక పక్కన మీరు ఇంత డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా అమిత్ షా ఒక డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. మార్చి లోపు ఏరివేత కార్యక్రమం పూర్తయిపోతుంది, నక్సలైట్ అనేటటువంటి వాళ్ళే ఉండరు, ఆపరేషన్ కగారు నిరంతరం కొనసాగుతుందని చెప్పేసి ఆయన డెడ్ లైన్ పెట్టడం. సో ఎట్లా చూస్తారు సార్ అది? ఈ అంతిమ యుద్ధం చేయాల్సింది. అందుకనే మొదటి నుంచి చెప్తున్నా, ఈ అంతిమ యుద్ధం అనేది భారత రాజ్యాంగం మీద యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. భారతదేశ 5-6 షెడ్యూల్ మీద యుద్ధం చేస్తున్నారు, పేసా చట్టం మీద యుద్ధం చేస్తున్నారు. కాబట్టి భారత ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, పేసా చట్టాన్ని కాపాడుకోవడానికి ఈ దేశ మూలవాసులైనటువంటి సుమారు 10 రాష్ట్రాల్లో ఉన్న ఈ ఆదివాసులను కాపాడుకోవడానికి దగ్గర 14-16 కోట్ల ప్రజలను కాపాడుకోవడానికి బుద్ధిజీవులందరూ కూడా, ప్రతి భారత పౌరుడు, నేను మనిషిని అని చెప్పుకునే ప్రతి భారత పౌరుడు, ఈ భరతమాత బిడ్డలని చెప్పుకునే ప్రతి పౌరుడు ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఎంత? మావోయిస్టులను పక్కన పెడదాం, మావోయిస్టులను పక్కన పెడదాం. వాళ్ళే మేము కాల్పుల విరమణ చేస్తామని, నిరాయుధులుగా ఉన్నామని వాళ్ళే ప్రకటించింది కదా. ఇక యుద్ధం ఎందుకు? యుద్ధం ఎందుకు? ఎవరి మీద యుద్ధం? మనం మాట్లాడుకోవాలి కదా, మనం ఆలోచించాలి కదా, చర్చించుకోవాలి కదా. ఆ చర్చించుకునే దాంట్లో భాగంగానే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు, ఏదైతే రీసెర్చ్ స్కాలర్లు, పిహెచ్డి చేస్తున్న వాళ్ళు ఏదైతే మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిందో, ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఇటువంటి ప్రతి యూనివర్సిటీలో జరగాలి, ప్రతి కాలేజీలో జరగాలి, ప్రతి కూడల్లో జరగాలి, ప్రతి బొడ్రాయి కాడ జరగాలి, ప్రతి చౌరస్తాలో జరగాలి అనేదే మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మాత్రం బీజేపీ పార్టీ ఏ రోజు చేసేటిది కేవలం మావోయిస్టుల మీద యుద్ధమే కాదు, ఇది వ్యక్తులపైన దాడి చేస్తూ ఉంది, ఒక యుద్ధం చేస్తూ ఉంది. ఇప్పటికైనా కానీ కాల్పుల విరమణ చేయడంతో పాటు ఆపరేషన్ కగార్ని రద్దు చేసుకోవాలి. మావోయిస్టులని చంపేటువంటి హక్కు ఎవరికి కూడా లేదు, ఒకరు ప్రాణాలు తీసేటువంటి అర్హత ఎవరికి కూడా లేదన్నటువంటి భావన వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరోసారి మావోయిస్టులు ఏదైతే లేఖల ద్వారా మేము చర్చలకు సిద్ధమని చెప్పేసి చెప్పినటువంటి మాటకు వాళ్ళు కట్టుబడి ఉండడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముంగటేసి శాంతి చర్చల కోసం ప్రయత్నించండి అని చెప్పేసి గాదయ్య నేసర్ అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.